ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ వేణుగోపాల స్వామివారికి వైభవంగా అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన అలిపిరి సప్త గోమందిరం. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న నిర్మలా సీతారామన్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు. అంజంజి గణపతి సన్నిధిలో శాస్త్రోక్తంగా గణపతి హోమం. టీటీడీ ఆసుపత్రులలో ప్రొఫెషనల్ శ్రీవారి సేవకు మార్గదర్శనం. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దిశానిర్దేశం. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువు తీరిన గోపాలుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా భాద్రపద మాసం శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. వైష్ణవాకృతే గురో జగన్నాయక గురువాయూరప్ప ప్రభో విశ్వనాయక చాణురాంతక హరే దీన రక్షక. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వైభవోత్సవ మండపం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని అభిషేక సేవలో నిర్మలా సీతారామన్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి కుటుంబ సమేతంగా ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు శ్రీవారి ప్రసాదాలను, చిత్రపటాన్ని, టీటీడీ పంచగవ్య ఉత్పత్తులను, అగరబత్తీలను అందజేశారు. స్వర్ణ రథోత్సవ సేవలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్య దర్శనంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలతో దివ్యంగా అలంకరించి హారతలు అందజేశారు. అనంతరం ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి ధగధగాయమానమైన స్వర్ణరథంపై ఆసీనులను గావించి మిన్నంటే గణనాథుడి నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ స్వర్ణ రథోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అఖిల విద్యలలో ఆదిదేవుడవు, నిఖిల జగములకు అధినాయకుడవు, విఘ్నేశ్వరాయన ఎల్ల విఘ్నముల భగ్నము చేసెడు భవ్యాత్ముడవు, శరణు శరణు ఓ గణాధిపా. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో గణపతి హోమం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని అంజంజి గణపతి సన్నిధి వద్ద సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండానికి పూజలు జరిపి గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. తిరుచానూరులోని యోగిమల్లవరం శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో మూలవరులుగా పరమేశ్వరుడు, మహావిష్ణువు, అమ్మవారు కలిసి ఉండే ఆంతర్యాన్ని అర్చకులు చైర్మన్కు వివరించారు. అలాగే ఆలయంలో స్వామివారి నీడ ధ్వజస్తంభంగా పడుతుండటం అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలా విశేషమని కొనియాడారు. ఆలయంలోని నారదపీఠం వారి యూట్యూబ్ స్టూడియోను, ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివి ప్రకాష్, సాయి, ఆలయ ధర్మకర్త దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం కావాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం శాఖల వారీగా ఈవో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బ్రహ్మోత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ పారిశుధ్యానికి పెద్దపీట వేయాలన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో మాడవీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనంగా అవసరమైనంత సిబ్బందిని తీసుకోవాలన్నారు. గరుడ వాహనం రోజున సీనియర్ అధికారులకు మాడవీధుల్లో విధులు కేటాయించి భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించాలన్నారు. గ్యాలరీలలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదాలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అవసరమైన మేరకు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుపతిలో కూడా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నాదనీరాజనం వేదికపై పేరున్న కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు సమర్థవంతంగా పనిచేసే 3,500 మంది శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని కామన్ కమాండ్ సెంటర్ ద్వారా తిరుమలలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాలలో మరింత అప్రమత్తంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తులు స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా హెచ్డీ క్వాలిటీ ప్రసారాలను అందించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన అంబులెన్సులు, మెడికల్, పారామెడికల్ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి విశ్వరూప దర్శనంతో భక్తులు పులకితులయ్యారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవాలు అత్యంత కోలాహలంగా జరిగాయి. 5 రోజుల పాటు నిర్వహించిన జాతరలో చివరి రోజున అమ్మవారి విశ్వరూప శోభాయాత్రను సంబరంగా నిర్వహించారు. సకలాభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన ప్రభపై కొలువు తీర్చారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వెంకటగిరి పురవీధులలో అమ్మవారి శోభాయాత్ర కనుల పండుగ సాగింది. పోలేరమ్మ తల్లికి భక్తులు అడుగడుగున కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకుని దైవనామస్మరణలతో పరవశులయ్యారు. టీటీడీ ఆసుపత్రులలో ప్రొఫెషనల్ శ్రీవారి సేవను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీలోని వివిధ ఆసుపత్రుల డైరెక్టర్లతో గురువారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ నిష్ణాతులైన వివిధ రంగాలకు చెందిన డాక్టర్లను స్వచ్ఛంద ప్రొఫెషనల్ శ్రీవారి సేవలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రొఫెషనల్ శ్రీవారి సేవను ప్రవేశపెట్టాలని ఆదేశించారని అధికారులకు తెలియజేశారు. వైద్య రంగంలో తొలిసారిగా ఈ సేవను ప్రవేశపెడుతున్నామని వివరించారు. ప్రొఫెషనల్ శ్రీవారి సేవ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించాలని ఐటీ విభాగం ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ ఫణికుమార్ నాయుడును ఆదేశించారు. అన్ని ఆసుపత్రులలో ఈ ప్రొఫెషనల్ శ్రీవారి సేవ విజయవంతమయ్యేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్, చిన్నారుల హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, సీఎంఓ డాక్టర్ నర్మదా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వరకామాక్షి సమేత శ్రీ కార్యసిద్ధి వారాహి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. పంచమని పురస్కరించుకుని అర్చకులు తొలుత ప్రధాన దేవతామూర్తి శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉపాలయంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కార్యసిద్ధి వారాహి అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో అమ్మవార్లకు అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి పూజలు జరిపి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలోని శ్రీ విజయ గణపతి ఆలయం స్వామివారి దివ్య నామస్మరణతో మారుమోగింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి సంకష్టహర చతుర్థి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై స్వామివారికి సకల ఉపచార కైంకర్యాలను జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ పవిత్ర జలాలు, పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని వెండి కవచం, పుష్పమాలలతో అలంకరించి సహస్రనామార్చన, గరికార్చన జరిపారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారి ఆధ్యాత్మిక ధార్మిక పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు పట్టణంలోని జయనగర్లో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర మఠం చేరుకున్న పీఠాధిపతులు అక్కడి బ్రహ్మార్చిత మూలరాములకు విశేషంగా ఆరాధనలు జరిపి నవహారతులు అందజేశారు.
ఆపై మఠం ప్రాంగణంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి సంస్థాన పూజల్లో భాగంగా ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. అనంతపురంలోని శృంగేరి శంకర మఠంలో భాద్రపద మాసం పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ శక్తి గణపతికి అర్చకులు విశేషంగా ఆరాధనలు జరిపారు. శక్తి గణపతి దర్శనంతో సకల శుభాలు సిద్ధిస్తాయని ఈ ప్రాంత భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎంతో మహిమాన్వితమైన స్వామివారు కొలువైన శక్తి గణపతికి మాస పూజల్లో భాగంగా అర్చకులు నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం రజత కవచంతో సుగంధ పుష్పమాలలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చనలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫల ప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం, పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగలమాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్ వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో బోయవీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామివారికి కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణలు చేశారు. ఏటా గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఈ ప్రాంతంలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి స్వామివారిని ప్రతిష్ఠించి 18 రోజుల పాటు ఉత్సవాలను జరిపి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రతిష్ఠించిన విభిన్న రూప గణపతికి భక్తులు, స్థానికులు కరెన్సీ నోట్లతో అలంకరణలు చేశారు. సుమారు 5,02,016 రూపాయలతో స్వామివారిని అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ శనివారం స్వామివారిని నిమజ్జనానికి తరలించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కడపలోని అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో భాద్రపద మాసం గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్రమం ప్రాంగణంలో విశ్వనాథపురంలో వేంచేసిన త్రిమూర్తి స్వరూపులు శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ గురుదత్త భగవానుల అష్టక పఠనం, వేద మంత్రోచ్చరణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి అర్చనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 66,312 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,728 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,81,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.